హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 11th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన యున్బా డంబ్లింగ్స్ తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తూ ఉంది. వాళ్ళ నాన్న అది టేస్ట్ చేసి చూసేసి చాలా బాగుందని అంటూ ఉన్నాడు. నాన్న నిజంగానా అనేసి యున్బా కూడా దాన్ని టేస్ట్ చేసి చూస్తూ ఉంది. కానీ అది బాగా ఉప్పగా ఉంది. నాన్న ఇది బాగా ఉప్పగా ఉంది, అయినా మీరు ఎందుకు ఇది బాగుందని అబద్ధం చెప్పారు అని యున్బా అడుగుతూ ఉంటే, నా కూతురు నా కోసం ప్రేమతో ఈ వంట చేసింది, అది బాలేదని నేనెలా చెప్పగలను అని నాన్న అంటూ ఉన్నాడు. నాన్న ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అవ్వండి, రేపు మీకు ఒక మంచి వంట చేసి పెడతానని యున్బా అంటూ ఉంటే నవ్వుతూ నాన్న కూడా ఓకే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు యున్బా ఇంకొక పీస్ తీసి తింటూ ఉంటే అవేమో సరిగా ఉడకలేదు. అప్పుడు యున్బాకి బుజ్జినక్కతో కలిసి డంబ్లింగ్ తయారు చేసింది గుర్తుకు వస్తూ ఉంది. ఆ రోజు కూడా ఇలానే డంబ్లింగ్ సరిగా ఉడకలేదేమో, అందుకే బుజ్జినక్క దాన్ని తినలేదేమో. అయినా బుజ్జినక్క నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు, అది కూడా మన మాస్టర్ లాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు ఉంది అని యున్బా బాధపడుతూ ఉంది. ఇప్పుడు యున్బా ఆ మ్యాజిక్ స్టోన్ని తీసి వాళ్ళ నాన్నకి ఇస్తూ, నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశాను, నా మంచి కోసమే మీరు ఇదంతా చేస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది, కాబట్టి దీన్ని ఇక మీదట మీ దగ్గరే ఉండనివ్వండి అని అంటూ ఉంటే, లేదు ఇది మీ అమ్మ వస్తువు, నీకు కావాలంటే దీన్ని నువ్వే ఉంచుకోవచ్చని నాన్న అంటూ ఉన్నాడు. యున్బా వాళ్ళ నాన్న కోసం ఏదో గిఫ్ట్ రెడీ చేసినట్టు ఉంది. మీ బర్త్డే రోజు దీన్ని గిఫ్ట్గా ఇద్దామని అనుకున్నాను అని యున్బా అంటూ ఉంటే, నా బర్త్డే అయిపోయి చాలా రోజులు అయింది కదా అని నాన్న అంటున్నాడు. ఆ రోజే ఇద్దామనుకున్నాను, కానీ మీరు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం వల్ల దీన్ని మీకు ఇవ్వలేకపోయాను అని అంటూ ఉంది. ఆ బాక్స్ లోపల ఒక చిన్న ఖడ్గం ఉన్నట్టు ఉంది. దాన్ని నాన్న ఓపెన్ చేసి చూస్తూ ఉంటే యున్బా ఏమో మనసులో, నేను మీతో లేకపోయినా ఇది ఎప్పటికీ మీతోనే ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో హీరో వాళ్ళ ఆంటీ సూ హెడ్ దగ్గరికి వస్తున్నారు. ఫాక్స్ క్లాన్ కి చెందిన వాళ్ళకి ఇక్కడేం పని అని అతను అడుగుతూ ఉంటే, పప్పెట్ కింగ్ ని అంతం చేయడం కోసము ఒక పెద్ద గుంపు మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నారు, అది జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు కరెక్టే కదా అని అంటూ ఉంటే అది విని అతను షాక్ అయిపోతున్నాడు. నీకు ఇంకేం తెలుసని అడుగుతూ ఉంటే, నాకు అన్నీ తెలుసు, యున్బా నీకు ప్రాణాలతో కావాలి, యున్బాని యూజ్ చేస్తేనే నువ్వు ఆ పప్పెట్ కింగ్ ని తిరిగి తీసుకొని రాగలవు అని అంటూ ఉంది. అది విని సూహెడ్ అతని పవర్స్ ని యూజ్ చేయబోతూ ఉంటే, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, నేను ఇక్కడికి వచ్చింది నీతో చేతులు కలపడం కోసమే అని ఆంటీ అంటూ ఉంటే, అయినా ఫాక్స్ క్లాన్ కి చెందిన వాళ్ళు నాకెందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అని అతను అడుగుతూ ఉన్నాడు. అంతలో ఆంటీ ఒక మంత్ర సూదిని తీసి అతనికి ఇస్తూ ఉంది. అది చూసి అతను షాక్ అయిపోతున్నాడు. ఇది మీ క్లాన్ కి సంబంధించిన మ్యాజిక్ సూది, దీన్ని యూజ్ చేసి నేను ఎవరినైనా చంపేస్తే ఆ నింద మీ ఫాక్స్ క్లాన్ మీద పడుతుంది, దాని గురించి మీకు ముందే తెలుసు కదా అని అడుగుతూ ఉంటే, అవును నాకు తెలుసు, తెలిసే దీన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని యూజ్ చేసుకొని నువ్వు చాలా మందిని చంపేయాలి అనేసి ఆంటీ ఆ సూదిని అతనికి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో మనకి హీరోని చూపిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత మన హీరో కోమా నుండి నిద్రలేస్తున్నాడు. అది చూసి అసిస్టెంట్, మీరు ఇప్పుడే నిద్రలేచారు యువరాజు గారని అంటూ ఉన్నాడు. అవునా, నేను నిద్రపోయి ఎన్ని రోజులైంది అని హీరో అడుగుతూ ఉంటే, రోజులు కాదు నెలలయ్యాయి అని అసిస్టెంట్ అంటున్నాడు. అయ్యయ్యో, అలా అయితే నేను వెంటనే వెళ్ళి యున్బాని కాపాడాలని అంటూ ఉన్నాడు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, యున్బా తన చివరి రోజుల్ని లెక్క పెట్టుకుంటుంది అని అసిస్టెంట్ అంటున్నాడు. నేను వెంటనే వెళ్ళి యున్బాని కాపాడాలని హీరో అంటూ ఉంటే, లేదు మీకు ముందే హెల్త్ బాగాలేదు, ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు, మాకు ముందు మీ హెల్త్ ఇంపార్టెంట్ అని అసిస్టెంట్ అంటున్నాడు. కానీ హీరో అదంతా పట్టించుకోవడం లేదు. నాకు నా యున్బా కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అనేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, యున్బాని నేను కాపాడుకోవాలి, దయచేసి నన్ను క్షమించండి అని హీరో అంటూ ఉంటే, సరే ఓకే నువ్వు వెళ్ళు, కానీ యున్బాని కాపాడిన తర్వాత నీ సోల్ ఫ్రూట్ని తీసుకుని నువ్వు ఖచ్చితంగా ఇక్కడికే రావాలి, మన క్లాన్ యొక్క భవిష్యత్ నీ చేతిలోనే ఉందని అమ్మ అంటూ ఉంటే, నేనేది మర్చిపోలేదు అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి మూన్ మౌంటైన్ ని చూపిస్తున్నారు. అనుమానించదగ్గట్టుగా అక్కడ ఏమైనా ఉందేమోననేసి అందరూ చెక్ చేస్తూ ఉన్నారు. అందరూ ఆ మూన్ మౌంటైన్ దగ్గర స్ట్రిక్ట్ గా కాపలా కాస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఏదో ఒక పోర్టల్ లాంటిది కనబడుతూ ఉంది. అది చూసి వాళ్ళు ఇదేంటి కొత్తగా ఉందే అనుకుని అందరూ ఆ పోర్టల్ లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడేమో పప్పెట్ కింగ్ యొక్క బాడీ ఉంది. అది చూసి వాళ్ళందరూ, ఈ పప్పెట్ కింగ్ మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆ సమయంలో ఫాక్స్ క్లాన్ కి చెందిన లింగ్ అక్కడికి వచ్చి మనల్ని పప్పెట్ కింగ్ దగ్గర నుండి కాపాడాడు అని అంటూ ఉంటే, అక్కడున్న ఇంకొక అతనేమో, ఆ పప్పెట్ కింగ్ పవర్స్ ఎవరికైతే దొరుకుతుందో అతని ఈ లోకంలో అందరికంటే చాలా పవర్ఫుల్ పర్సన్ గా తయారవుతాడు, అతన్ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదంట అని అంటూ ఉన్నాడు. అంతలో బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అతను అక్కడికి వచ్చి ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన మ్యాజిక్ సూదిని యూజ్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ
పొడిచి పొడిచి చంపేస్తూ ఉన్నాడు. అందరూ అతని దగ్గర నుండి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మధ్యలో కొంతమంది చనిపోతూ ఉన్నారు. హెడ్ అలానే ఇద్దరు అసిస్టెంట్లు తప్పించుకుని బయటకు వస్తూ ఉంటే అంతలో అతను హెడ్ ని సూదితో అటాక్ చేస్తున్నాడు. మళ్ళీ అతను ఆ హెడ్ ని చంపడానికి వెళ్తూ ఉంటే అంతలో హీరో అక్కడికి వచ్చి అతన్ని కాపాడుతున్నాడు. అది చూసి ఆ మాస్క్ వేసుకున్న అతను అక్కడి నుండి పారిపోతున్నాడు. అదంతా హీరో వాళ్ళ ఆంటీ చూసి నవ్వుకుంటూ ఉంది. ఎందుకంటే అది ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన సూది కాబట్టి ఆ నింద హీరో మీద పడుతుంది కదా, అందుకే వాళ్ళ ఆంటీ అలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇప్పుడు హీరో ఆ మ్యాజిక్ నీడిల్ ని చూస్తూ ఇది ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన మ్యాజిక్ నీడిల్, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని హీరో షాక్ అయిపోతూ ఉన్నాడు. హెడ్ ఇంకా ప్రాణాలతో ఉండడం చూసేసి హీరో అతన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ క్లాన్ లో వదిలిపెట్టమని అసిస్టెంట్ కి చెప్తున్నాడు. ఇప్పుడు హీరో వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తూ ఉంటే హీరోకి ఏమైందో ఏమో అనుకుని అమ్మ కాస్త కంగారు పడుతూ ఉంది. నాకేం కాలేదమ్మా అనేసి ఆ మ్యాజిక్ నీడిల్ గురించి అడుగుతూ ఉన్నాడు. అది మన క్లాన్ కి సంబంధించిన రహస్య వస్తువు, అది మన దగ్గరే ఉంటుంది అని అమ్మ అంటూ ఉంటే హీరో వెంటనే దాన్ని వాళ్ళ అమ్మకి చూపిస్తున్నాడు. ఇది అక్కడికి ఎలా వచ్చింది అని అమ్మ అడుగుతూ ఉంది. ఎవరో ఈ నీడిల్ ని యూజ్ చేసి మన క్లాన్ ని ఇందులో ఇరికించాలని ట్రై చేస్తున్నారు, మీరు వెంటనే ఈ పని ఎవరు చేశారో చెక్ చేయాలి అని హీరో అంటూ ఉంటే నేను వెంటనే చెక్ చేస్తాను, ఇప్పుడు భూలోకంలో పరిస్థితి కాస్త బాలేనట్టు ఉంది, నువ్వు వెళ్ళిన పనిని వెంటనే పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వచ్చాయని అమ్మ అంటూ ఉంది. ఇక్కడేమో అసిస్టెంట్ హెడ్ ని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి ముందు వదిలిపెట్టేసి మీకు లక్ ఉంటే మీరు బ్రతుకుతారు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతలో వాళ్ళ మనుషులు అక్కడికి వచ్చి హెడ్ ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో యున్బా తన చివరి రోజుల్ని లెక్క పెట్టుకుంటూ ఉంది. అంతలో కజిన్ అక్కడికి వచ్చి క్లైమేట్ చాలా చల్లగా ఉంది, రా మనం బయటకు వెళ్లి గాలిపటం ఎగరవేద్దామని అడుగుతూ ఉన్నాడు. కానీ యున్బాకేమో హెల్త్ అస్సలా బాలేదు. కజిన్ దాన్ని గమనించి నీకేమైంది, ఎందుకు అలా ఉన్నావని అడుగుతూ ఉంటే అదంతా ఏం లేదు, నేను నైట్ సరిగా పడుకోలేదు అందుకే అలా ఉన్నానని కవర్ చేసుకుంటూ ఉంది. కష్టపడి ఎలాగో అలాగ పైకి లేచి సరేరా మనం వెళ్దాము అనేసి యున్బా బయటకు వచ్చి కజిన్ వెనకాల నిలబడుకుని గాలిపటం ఎగరవేయడాన్ని చూస్తూ ఉంది. నువ్వు చాలా బాగా గాలిపటం ఎగరేస్తున్నావు, నువ్వు నా కజిన్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అనేసి యున్బా కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతూ ఉంది. నాన్న వెంటనే మెడిసిన్స్ తీసుకుని యున్బా దగ్గరికి వస్తున్నాడు. యున్బా లైట్ గా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. కానీ యున్బా పొజిషన్ కాస్త సీరియస్ గానే ఉంది. కజిన్ ఏమో మెడిసిన్ లో స్వీట్ యాడ్ చేసి యున్బాకి ఇస్తూ నీకు ఈ మెడిసిన్ వేసుకోవడం ఇష్టం లేదని నాకు బాగా తెలుసు, అందుకే ఇందులో నేను కాస్త స్వీట్ యాడ్ చేశాను, ట్రై చేసి చూడని ఇస్తూ ఉన్నాడు. కానీ యున్బా అది తాగే పొజిషన్ లో కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరూ టెన్షన్ పడుతూ ఉంటే అంతలో అంకుల్స్ మౌంటైన్ నుండి వచ్చారు అన్న సమాచారం అందుతూ ఉంది. అంకుల్స్ ఏదో మూలికలు తీసుకుని వచ్చినట్టు ఉన్నారు. వెంటనే దాన్ని తీసుకుని వెళ్లి మెడిసిన్ ప్రిపేర్ చేసి తీసుకుని వస్తున్నారు. అది చూసి కజిన్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ యున్బా త్వరలోనే కోలుకుంటుందని అంటూ ఉన్నాడు. అంకుల్స్ బాగా కష్టపడి ఆ మూలికల్ని తెచ్చినట్టు ఉన్నాడు. అతని చేతికి కూడా బాగా గాయాలయ్యి ఉన్నాయి. అంకుల్స్ నీకు యున్బా అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు, అందుకని నీ హెల్త్ గురించి పట్టించుకోవా, ముందు వెళ్లి డాక్టర్ని కలవని నాన్న అంటూ ఉంటే అదంతా ఏం అవసరం లేదు, ముందు తను కళ్ళు తెరవనివ్వండి ఆ తర్వాత వెళ్తానని అంకుల్స్ అంటూ ఉన్నాడు. అలా టైం అవుతూ ఉంది. అంతలో నాన్న వాళ్ళ అసిస్టెంట్ నాన్న దగ్గరికి వచ్చి మాస్టర్ ఆ మెడిసిన్ పనిచేయడం లేదని అంటూ ఉంటే నాకు ఉన్న చివరి అవకాశం కూడా అయిపోయింది, నేను ఇంకా నా కూతుర్ని కాపాడుకోలేనా అనేసి యున్బా గిఫ్ట్ గా ఇచ్చిన ఖడ్గాన్ని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడేమో హీరోయిన్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంది. పక్కనే కజిన్ కూర్చొని యున్బా చెయ్యి పట్టుకుని అలానే పడుకుని ఉన్నాడు. యున్బా నేను నీకు ఏమీ కానివ్వనని అంటూ ఉన్నాడు. అది చూసి యున్బాకి కాస్త బాధగా ఉంది. ముందు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఫ్యూచర్ లో ఒకవేళ నేను నీతో లేకపోతే నిన్ను ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళ దగ్గర నుండి నిన్ను నువ్వు కాపాడుకో, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు అనేసి కజిన్ చేతిని పక్కన పెట్టేసి యున్బా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇక్కడేమో అంకుల్ సూకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. యున్బా కళ్ళు తెరిచిందా, తనకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదని అసిస్టెంట్ అంటున్నాడు. సరే ఓకే నేనే డైరెక్ట్ గా వెళ్లి యున్బాని చూసేసి వస్తానని అంటూ ఉన్నాడు. కానీ మాస్టర్ మీ గాయాలు ఇంకా పూర్తిగా క్యూర్ కాలేదు అని అసిస్టెంట్ అంటూ ఉంటే అంకుల్ సూ అదంతా పట్టించుకోకుండా యున్బా కోసం కొన్న గిఫ్ట్ ని తీసుకుని అక్కడ నుండి యున్బా దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడేమో మన యున్బా హీరోతో కలిసి ఉన్న ప్లేస్ అంతా చూస్తూ మాస్టర్ నేను ఇంకా మీకోసం వెయిట్ చేయలేనేమో, మీరెందుకు నన్ను చూడడానికి రాలేదు, మీరు ఇప్పుడు నన్ను మిస్ అయితే ఇంకా మనమిద్దరం ఎప్పటికీ ఒకరినొకరు చూసుకోలేమేమో అనేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. అంతలో మన హీరో అక్కడికి వస్తున్నాడు. యున్బా లైట్ గా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. తనదంతా నమ్మలేకపోతూ ఉంది. యున్బా నెమ్మదిగా పైకి లేచి హీరో దగ్గరికి వస్తూ ఉంది. స్లోగా హీరో బుగ్గల్ని టచ్ చేసి చూస్తూ ఇది కళ లేక నిజమా అని యున్బా ఫీల్ అవుతూ ఉంటే నువ్వు నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదని చెప్పావు కదా అని హీరో అడుగుతూ ఉంటే అది విని యున్బా 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళిపోయి అవును నాకు మిమ్మల్ని చూడడం అసలు ఇష్టం లేదు, మీరు ముందు ఇక్కడ నుండి బయలుదేరండి అని అంటూ ఉంది. సరే ఓకే అలా అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనేసి హీరో వెళ్ళిపోబోతూ ఉంటే యున్బా వెంటనే హీరోని కిస్ చేసేస్తూ ఉంది. ఇప్పుడు జరిగిందంతా కళ అని యున్బాకి అనిపిస్తూ ఉంది.
కానీ ఇది నిజమైతే ఎంత బాగుండో అని యున్బా ఆలోచిస్తూ ఉంది. అంతలో మన హీరో కూడా యున్బాని కిస్ చేస్తున్నాడు. యున్బా రొమాన్స్లో మునిగిపోయి ఉన్న సమయాన్ని యూజ్ చేసుకొని హీరో తన పవర్స్ని యూజ్ చేసి ఆ హెర్బల్ని యున్బా బాడీలోకి పంపించేస్తున్నాడు. ఇక అదే సమయంలో యున్బా కోసం ప్రేమగా గిఫ్ట్ తీసుకుని వస్తున్న అంకుల్స్ అదంతా చూసేసి షాక్ అయిపోతూ ఉన్నాడు. పాపం బాధపడుతూ అంకుల్స్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన హెర్బల్ కదా, అది ఇక్కడికి ఎలా వచ్చింది, వాళ్ళిద్దరు అంత క్లోజ్ ఎలా అయ్యారు అని ఆలోచిస్తూ వస్తూ ఉన్నాడు. అదే సమయంలో కజిన్ ఎదురుగా వస్తుండడాన్ని కూడా గమనించకుండా అంకుల్స్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. తను ఇప్పుడు కాస్త బెటర్ గా ఫీల్ అవుతున్నట్టు ఉంది. నాన్న యున్బాని చెక్ చేసి చూస్తూ నీ పల్స్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది, కానీ ఇదెలా జరిగింది అని నాన్న అడుగుతూ ఉంటే నా నరాలన్నీ డ్యామేజ్ అయిపోయింది, నన్ను కాపాడడానికి వేరే దారి లేదు కదా అని యున్బా అడుగుతూ ఉంటే లేదు, అంకుల్స్ నీకోసం కష్టపడి ఒక మెడిసిన్ తెచ్చారు, ఆ మెడిసిన్ నే నిన్ను కాపాడిందని కజిన్ అంటున్నాడు. అప్పుడు మన హీరోయిన్ కి హీరో గుర్తుకొస్తున్నాడు. అవును, నేను ఇందాక బయటే ఉన్నాను కదా, లోపలికి ఎలా వచ్చానని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో అంకుల్స్ పడుకుని నిద్రపోతూ ఉంటే అప్పుడు తనకి తన పాస్ట్ గుర్తుకు వస్తూ ఉంది. అందులో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చీట్ చేసింది అనేసి వాళ్ళ అమ్మని కొడుతూ ఉన్నాడు. మర్యాదగా నువ్వు చేసిన తప్పులకి నిన్ను నువ్వు చంపుకొని నాన్న అంటూ ఉంటే అది విని వాళ్ళ అమ్మ ఆ ఖడ్గంతో తన గొంతు కోసుకుంటూ ఉంది. అది చూసి అంకుల్స్ భయపడిపోయి నిద్రలేస్తున్నాడు. ఇప్పుడు మన యున్బా అంకుల్స్ ని మీట్ అవ్వడానికి వచ్చినట్టు ఉంది. యున్బా ఎంత పిలిచినా అతను తలుపులు తెరవడం లేదు. అంతలో అసిస్టెంట్ ఏమో మాస్టర్ కి బాగా గాయాలయ్యాయి, చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చారు కదా, మాస్టర్ బాగా అలసిపోయి నిద్రపోతున్నారని అంటూ ఉన్నాడు. ఓహో, అలా అయితే ఈ మెడిసిన్ ని అంకుల్ సూకి ఇచ్చేయండి అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అసిస్టెంట్ లోపలికి వచ్చి ఇప్పుడే యున్బా మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చింది, మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల యున్బా పూర్తిగా క్యూర్ అయిపోయినట్టు ఉంది అని అంటూ ఉన్నాడు. కానీ నిజమేంటో మన అంకుల్ సూకి బాగా తెలుసు. యాక్చువల్ గా అంకుల్ సూ తెచ్చిన మెడిసిన్ వేశాక యున్బా కాస్త కూడా క్యూర్ అవ్వలేదు. ఆ ఫాక్స్ క్లాన్ కి సంబంధించిన మెడిసిన్ వల్లనే యున్బా ప్రాణాలతో ఉంది అన్నట్టుగా అంకుల్ సూ ఆలోచిస్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో మీకు గాయాలయ్యాయి అనేసి యున్బా మీకోసం తనే స్వయంగా మెడిసిన్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చినట్టు ఉన్నారు అని అంటూ ఉంటే అంకుల్ సూ వెంటనే దాన్ని తీసుకుంటున్నాడు. యున్బా కావాలని అలా ఏం కిస్ చేసి ఉండదని అంకుల్ సూ అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరో ఒంటరిగా కూర్చొని ఉంటే అక్కడికి అసిస్టెంట్ వస్తున్నాడు. ప్రిన్స్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, మీరు ఎలాగో యున్బాని కాపాడేసి ఉంటారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు హ్యాపీగానే ఉండాలి కదా అని అడుగుతూ ఉంటే నువ్వు ఇంతకు ముందు నాతో ఒకసారి చెప్పావు గుర్తుందా, యున్బా బొగ్గలు ఎరుపెక్కి సిగ్గుపడుతూ తన నా దగ్గరికి వచ్చి నన్ను కిస్ చేస్తేనే నా లవ్ సక్సెస్ అయినట్టు అన్నావు కదా, కానీ అలా జరిగినా కూడా ఇంకా నా సోల్ ఫ్రూట్ ఎందుకు నా దగ్గరికి రాలేదు అని అడుగుతూ ఉన్నాడు. నిన్న హీరో యున్బాని కిస్ చేసి ఆ మెడిసిన్ యున్బా బాడీలోకి పంపించిన తర్వాత హీరో యున్బా దగ్గర నుండి ఆ హార్ట్ సోల్ ని బయటకు తీయడానికి ట్రై చేసి ఉంటాడు, కానీ అది బయటకు వచ్చి ఉండదు. అలా అయితే యున్బాకి నేనంటే ఇష్టం లేదా అని హీరో ఆలోచిస్తూ ఉన్నాడు. అది విని అసిస్టెంట్ ఏమో మాస్టర్ హ్యూమన్స్ మనం అనుకున్నట్టుగా కాదు, ఎగ్జాంపుల్ ఆ యున్బానే చూడండి, తను ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంది, కానీ అదేమి నిజమైన ప్రేమ కాదు, తను ఈ రోజు మీతో క్లోజ్ గా ఉన్నట్టుగా రేపు తను వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటూ ఉన్నాడు. అప్పుడు హీరోకి యున్బా అంకుల్ సూని హగ్ చేసుకున్న మ్యాటర్ గుర్తుకు వస్తూ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, అలా అయితే మీరు నిన్ను కూడా యున్బాని ముద్దు పెట్టుకున్నారా అని అసిస్టెంట్ అడుగుతున్నాడు. ఇక్కడేమో కియాన్ వాళ్ళ అక్క యున్బా క్యూర్ అయిపోయినట్టుగా వాళ్ళ నాన్నకి సమాచారం పంపుతూ ఉంది. ఇక్కడేమో మన హీరోయిన్ కజిన్ తో కలిసి ఎక్కడికో వెళ్తూ ఉంది. కాస్త నెమ్మదిగా నడువు, ఇంత అర్జెంటుగా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, మాస్టర్ నన్ను మీట్ అవ్వడానికి వచ్చినట్టు ఉన్నారు, బయట ఉన్న నేను నా రూమ్ లోకి ఎలా వచ్చాను అని యున్బా అడుగుతూ ఉంటే నేనే నిన్ను ఎత్తుకుని వెళ్ళాను, మధ్యలో మాస్టర్ ఎక్కడి నుండి వచ్చారు అని కజిన్ అంటున్నాడు. అది విని యున్బా షాక్ అయిపోతూ ఉంది. అలా అయితే నేను చూసిందంతా నిజం కాదా అనేసి వేగంగా నేను తను ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంది. అక్కడ నిన్న యున్బా కింద పడేసిన టీ కప్పు అలానే పడిపోయి ఉంది. అలా అయితే మాస్టర్ నిజంగానే ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు, ఇది కల కాదు అనుకుని యున్బా మళ్ళీ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. మన యున్బా చెప్పింది నిజమో కాదో కూడా కరెక్ట్ గా తెలుసుకోకుండా మన హీరో ఫోటోని చూపిస్తూ హీరో కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా దిగులుగా కూర్చుని ఉంటే కజిన్ అక్కడికి వచ్చి నేను మాస్టర్ ఎక్కడున్నారో కనిపెట్టేశానని అంటూ ఉన్నాడు. అవునా, ఎక్కడున్నారని యున్బా అడుగుతూ ఉంటే అదిగో అక్కడ అని కజిన్ ఏదో చూపిస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.